సో మీరు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ దొబ్బిపోయింది. మేము అసలుకి చూసినా అంటే టార్చర్ అయిపోయింది అసలు. ఫస్ట్ హాఫ్ ఏమన్నా అసలుకి కుర్చీ మడత పెట్టేది కాదు, పండబెట్టేసిండు కూడా. ఏదన్నా మరి అంత దారుణంగానా? తమనికి ఏమైంది అసలుకి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొట్టనికలేదా? నేను డోల్ తీసుకొని కొడతా, లేకపోతే ఏమన్నా వస్తా ఆటోమేటిక్గా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అలానా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేది? కుర్చీ సాంగ్ కూడా మంచిగా ఊపి చేయాలి, డ్యాన్స్ చేయాలనుకుంటాం, కానీ అది కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయింది. శ్రీలీల యాక్టింగ్ బాగుంది, మంచి సాంగ్ రిమిక్స్ ఉంది కదా, ఆ రిమిక్స్ చేసే సీన్స్ అయితే చాలా సూపర్గా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ మాత్రం మంచి మదర్ సెంటిమెంట్తో పోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్, అసలు బోర్ అనిపిస్తుంది. అసలుకి ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ చాలా దారుణంగా ఉందన్న. అసలుకి తమన్ ఇట్లా చేయడము, సుకుమార్ అంట మన త్రివిక్రమ్ గారు అసలుకి మాటల మంత్రికుడు మరి అంతకు మించి అన్న. అసలుకి కామెడీ సీన్స్ మన మహేష్ బాబుది, వెన్నెల కిషోర్ది, శ్రీలీల గారిది అయితే మంచిగా ఉంటుంది. ఆ కామెడీ సీన్స్ అయితే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అది మామూలు సైన్ గురించే పోతుంది. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ పైన అప్పుడు కొద్ది సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు వస్తాయి అనమాట. అంటే ప్రకాష్ రాజ్ ఎవరు ఏం కథ అనే స్టోర్ దాని గురించి వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉందన్న, కొద్దిగా ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు. మూవీ హైలైట్ అంటే సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ ట్విస్ట్లు అంతే, ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం లాగు. ఏం మరి మదర్ సెంటిమెంట్ అంటే కేజీఎఫ్ లేకనే అంత రేంజ్ లేదు, కానీ కొద్దిగా ఉంది, ఓ రకంగా ఉంది. డిసప్పాయింట్ చేసింది అన్న. మెయిన్ అసలుకి ఎవరంటే త్రివిక్రమ్ గారు మొత్తం పండబెట్టేసిన కుర్చీ మట్ట పెట్టే దానికన్నా డ్యాన్స్ చేద్దామంటే వేరే సాంగ్ కన్నా కానీ డ్యాన్స్ చేయనిక లేదు, ఏం లేదు అసలు. ఒక ఎంజాయ్ మూమెంట్ లేదు. బాగా చేశారు కదా డ్యాన్స్ మహేష్ బాబు గారు, అంత పూర్తి డ్యాన్స్ ఇందులో చూడొచ్చా? అంటే డ్యాన్స్ కొద్దిగా చూడొచ్చు, మరి శ్రీలీల కొద్దిగా డామినేషన్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకోటి మీనాక్షి చౌదరి ఆమె కీలు బొమ్మ అన్నట్టు దిష్టి బొమ్మ లాగా పెట్టేసి ఆమెను ఊక పెట్టిన వేస్టే, పెట్టకుండా వేస్టే. ఏంది బ్రో అందరు ఫ్యాన్స్ అందరు చూసినాక కూడా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా? లేదన్న, ఇట్టయితే కష్టమే.